మండల్ టీవీకి స్వాగతం. నేను వరుణ్ కుమార్, సమాంతర పబ్లికేషన్స్, సమాంతర బుక్ హౌస్ వ్యవస్థాపకుని, సమాంతర పత్రిక ఎడిటర్. మరి ఈరోజు భీమా కోరేగాం విజయోత్సవ దినము జనవరి 1వ తారీఖున మరి ప్రపంచవ్యాప్తంగా భీమా కోరేగాం విజయోత్సవ దినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మరి మండల్ టీవీకి కూడా బహుజన సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని మన ప్రభంజన్ యాదవ్ గారు కోరిక మేరకు ఈరోజు మీ ముందు ఈ భీమా కోరేగాం పైన కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పుస్తకం సమాంతర ప్రచురించినటువంటి పుస్తకం భీమా కోరేగాం భీమా కోరేగాం మూల భారతీయుల చరిత్ర. అంతేనా? భీమా కోరేగాం మూల భారతీయుల చరిత్ర అనే పుస్తకాన్ని మరి సమాంతర ప్రచురించి 200 సంవత్సరాల సందర్భంగా, అంటే 1818లో జరిగినటువంటి భీమా కోరేగాం యుద్ధం మరి 2018లో 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 20 లక్షల మంది ప్రజానీకం పూనా నగరానికి చేరుకొని ఈ ఉత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా మరి సమాంతర కూడా వెళ్ళింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 200 వెహికల్స్లో వెళ్ళి ఆ యొక్క చారిత్రకమైనటువంటి రోజును ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాంటిది మళ్ళా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భీమా కోరేగాంలో జనవరి 1వ తారీఖున గుమిగూడి ఆ మహా సైనికుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ప్రపంచానికి మరి భారతీయ చరిత్ర ఏదైతుందో చరిత్రను మళ్ళొకసారి తిరిగి రాయాలని చెప్పేసి జనంలో ఉన్నటువంటి ఆకాంక్షలు ఏవైతున్నాయో తప్పకుండా ఆడికి చేరాలని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ గుమిగూడడము, తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జనవరి 1 భీమా కోరేగాం విజయోత్సవ దినాన్ని ఘనంగా జరుపుకునేటువంటి ఆనవాయితీ ఉంది. వాయిస్ పెంచాలనా? చాలా గట్టిగానే మాట్లాడుతున్నాను, ఓకేనా? మరి దాని విశేషాలు ఏంటిది? భీమా కోరేగాం ఇంత చారిత్రకమైనటువంటిది అని ప్రపంచానికి తెలిసిన తర్వాత మరి భారతీయ చరిత్ర అంటే ఏంటిది, భారతీయ చరిత్రలో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటిది, బహుజన సమాజం చేసినటువంటి పోరాటం ఇన్ని రోజులు ఎందుకు తెరమరుగైంది, బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఈ పోరాటం ద్వారా పిష్వా బ్రాహ్మణులను చిత్తుగా ఓడించినటువంటి చరిత్రను మన బహుజన సమాజం ఇంకా ఎందుకు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఈ విశేషాలన్నీ కూడా మనం ఈరోజు చర్చించుకుందాం. మరి 1818లో భీమా కోరేగాంలో జరిగినటువంటి యుద్ధము 500 మంది మహర్ సైనికులు, 300 మంది 300 మంది అశ్వదళంలో బహుజన సమాజంకు సంబంధించినటువంటి వాళ్ళు, లింగాయత్స్, ఓబీసీలు, శూద్ర కమ్యూనిటీస్ నుంచి బహుజన సమాజం, వీళ్ళందరూ కలిసి ఆ యుద్ధంలో పాల్గొన్నారు. మరి ప్రత్యర్థులైనటువంటి పిష్వాలు 28,000 సైన్యం ఉంది వాళ్ళకి. 28,000 సైన్యాన్ని కేవలము 500 మంది మహర్సు, 300 మంది అశ్వదళం కలిసి 12 గంటల విరోచితమైనటువంటి పోరాటంలో చిత్తుగా ఓడించినటువంటి చరిత్ర మనకున్నది. మరి అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి అంత ఘనమైన చరిత్ర మనకున్నది. మరి ఈ చరిత్ర వెనుకలు ఉన్నటువంటి విశేషాలను మనం ముందు చర్చించుకుందాము. ఈరోజు 206వ భీమా కోరేగాం విజయోత్సవ దినం, అంటే 2206 సంవత్సరాల పూర్వం ఈ విజయోత్సవం దినం జరిగింది. మరి ఆ రోజు తర్వాత మరి నిజమైనటువంటి స్వాతంత్రం అంటే ఒకప్పుడు బౌద్ధ రాజులు సామ్రాట్ అశోకుడు బృహద్రథ్ మౌర్య వరకు అనుభవించినటువంటి
స్వాతంత్రము, స్వేచ్ఛ, సమానత్వము మళ్ళీ బ్రిటిష్ రాజ్యం ఏర్పడిన తర్వాత 1818 తర్వాత మళ్ళీ ఈ బహుజనులకు చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. అది ప్రత్యేకమైనటువంటి ఈ యుద్ధం. ఈ యుద్ధం తర్వాతనే మరి మహాత్మా జ్యోతిరావు పూలే 1827లో జన్మించాడు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, తర్వాత ఎంతోమంది మహనీయులు కూడా జన్మించారు. మరి వీరి యొక్క జన్మించి సజీవంగా ఉన్నటువంటి చరిత్ర మనకు భీమా కోరేగాం తర్వాతనే ఉంది. అంతకుముందు మహావీరులైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సాహు మహారాజ్, ఇంకా చాలామందిని, సంత్ తుకారాం లాంటి వాళ్ళు, సంత్ కబీర్ దాస్, సంత్ రవిదాస్, చోకమేళ, వీళ్ళందరినీ కూడా బ్రాహ్మణవాదులు అంతమొందించి ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఎవరైతే విరోచితంగా పోరాటం చేశారో వాళ్ళందరినీ కూడా అంతం చేసినటువంటి చరిత్ర బ్రాహ్మణవాదులది. మరి మనకు బ్రిటిష్ రాజ్యం ఏర్పడిన తర్వాతనే చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. మరి ఆ చదువుకున్న వాళ్ళలో మొట్టమొదటి వారు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ పూనాకు సమీపంలో ఉన్నటువంటి ఈ భీమా కోరేగాం పక్కనే ఆయన పొలాలు ఉన్నాయి. దీనికి సమీపంలోనే ఆయన ఆ ప్రాంతం వాడే. అది రోజు ఆయన అక్కడ తిరిగి ఆ వ్యవసాయం చేసుకునేటువంటి కమ్యూనిటీలో పుట్టాడు. ఈ యొక్క స్తూపము ఆయనకు ఒక స్ఫూర్తిగా నిలబడ్డది. నా పూర్వీకులైనటువంటి వాళ్ళు ఈ యొక్క భీమా కోరేగాం యుద్ధంలో పోరాడి మనకు స్వాతంత్రాన్ని కల్పించినటువంటి వీళ్ళ యొక్క స్ఫూర్తిని పొందినందువల్లనే ఈరోజు నేను చదువుకోగలిగానని స్వయంగా మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పాడు. మహాత్మా జ్యోతిరావు పూలే భీమా కోరేగాం యుద్ధం తర్వాతనే నాకు చదువుకునే అవకాశం వచ్చింది. నేను చదువుకున్నాక బ్రాహ్మణుల కుట్రలను తెలుసుకున్నాను. చదువులేమి వల్లే ఇదంతా జరిగింది. అందుకే శూద్ర అతిశూద్ర జాతుల చదువు కొరకు పాఠశాలలను స్థాపించాను. విశ్వ బ్రాహ్మణులను ఓడించిన జాతుల నుండే నా పోరాటాన్ని మొదలుపెట్టాను. ఇది మహాత్మా జ్యోతిరావు పూలే అన్నటువంటి మాటలు. మరి ఆయన 26 స్కూల్స్ను స్థాపించి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే శూద్ర అతిశూద్రులకు, బ్రాహ్మణ స్త్రీలకు విద్య నేర్పించాడు. విద్య నేర్పించడమే కాకుండా ఈ విద్య వల్ల కలిగినటువంటి జ్ఞానాన్ని బహుజన సమాజానికి పంచిపెట్టాడు. ఆయన రాసినటువంటి పుస్తకంలో గులాంగిరి, రైతు కొరడా, ఇంకేమో రాసిన మనం, ఇంకా రైతు కొరడా, గులాంగిరి, ఇంకా చాలా పుస్తకాలు రాశాడు. ఈ పుస్తకాల నిండా బ్రాహ్మణుల యొక్క కుట్రలే మనకు అందులో ఆయన పొందుపరిచాడు. మరి ఇలాంటి కుట్రల ద్వారా సమాజాన్ని ఎట్లా నిర్వీర్యం చేశారో ఈ విషయాలన్నీ కూడా ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది. మరి అలాంటి ఒక భీమా కోరేగాం తర్వాత కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మాటలో చెప్పాలంటే 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలకు బెంగాల్ నవాబ్ సిరాజుద్దీన్ దౌలా సైన్యాలకు మధ్య యుద్ధం జరిగింది. ఇందులో బ్రిటిష్ దళాలు గెలిచాయి. చరిత్ర దీనికి ప్లాసీ యుద్ధం అని పేరు పెట్టారు. చివరి యుద్ధం 1818లో జరిగింది. అది భీమా కోరేగాం యుద్ధం. ఈ యుద్ధంలో మరాఠా పీష్వా సామ్రాజ్యం ధ్వంసమై భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం స్థాపించబడింది. 1757 నుండి 1818 మధ్యకాలంలో దుస్సాదుల నుండి మహర్ సైనికుల వరకు అందరూ మూల భారతీయ సైనికుల సహాయంతోనే సాధ్యమైంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విషయం. అంటే బ్రిటిష్ వాళ్ళకు సహకరించింది 1757లో నుంచి దుస్సాదుల నుంచి మరి మహర్ సైనికుల వరకు ఈ విరోచితమైన పోరాటాల ఫలితంగానే బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ నెలకొల్పబడింది. బ్రిటిష్ సామ్రాజ్యం నెలకొల్పిన తర్వాతనే మనకు విద్యా అవకాశాలు వచ్చినాయి. విద్యా అవకాశాలు వచ్చిన తర్వాతనే మరి బహుజన సమాజానికి మనకు చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. ఈ చదువుకున్న తర్వాత బ్రాహ్మణుల కుట్ర ఇవన్నీ తెలుసుకొని మరి మనకు మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత మన బాబాసాహెబ్ అంబేద్కర్లు మనకు ఉదయించి
బహుజన సమాజ విముక్తి కోసం వాళ్ళు పోరాటం చేశారు. ఈ పోరాట ఫలితంగానే మనకు ఈరోజు ఈ హక్కులన్నీ కూడా మనకు లభించాయి. మరి దీని యొక్క సుదీర్ఘమైనటువంటి చరిత్రలో మనం వెళ్ళినట్టయితే మన బ్రిటిష్ ఇండియాలో పూలే, సాహు మహారాజ్, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్లు చేసినటువంటి పోరాట ఫలితంగా మనకు విద్యా ఉద్యోగ అవకాశాలు, చదువుకునే అవకాశం లభించింది. మరి దాని తర్వాత స్వతంత్ర భారతదేశంలో 1947లో మనకు నూతన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము. నూతన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఈ అవకాశాల వల్ల ఈరోజు కనీసం మనకు చట్టసభల్లో కానీ, విద్యా రంగంలో కానీ, ఉద్యోగాలలో కానీ మనకు ఈ అవకాశాలు లభించాయి. ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే దీని వెనకాల ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి భీమా కోరేగాం ఉంది. భీమా కోరేగాం స్ఫూర్తి కనుక లేకపోయినంటే మనకి ఈరోజు ఈ అవకాశాలన్నీ వచ్చేటివి కాదు. పోరాడినటువంటి వాళ్ళు ఈ భీమా కోరేగాం యుద్ధవీరులు. వారిని ఒకసారి స్మరించుకొని మళ్ళీ ఒకసారి మన పూర్వీకుల యొక్క విజయగాథను తెలుసుకోవడానికి మరి ఈ భీమా కోరేగాం మూల భారతీయ చరిత్ర పుస్తకాన్ని మరి సమాంతరలో ఉంది. ఈ పుస్తకాన్ని మీరు చదివి ఇంకా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క జనవరి 1న ఈ రోజును మనం విజయోత్సవ దినంగా జరుపుకోవడానికి దేశమంతటా ఎంతోమంది ఈ స్ఫూర్తి దినాన్ని మనం జరుపుకుంటున్నాము. మరి మండల్ టీవీ ద్వారా కూడా మనము ఈరోజు ఈ ఘనమైనటువంటి చరిత్రను మరొకసారి తెలుసుకునేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి ప్రభంజన్ యాదవ్ గారికి ధన్యవాదాలు. జై భీమ్, జై మూల్ భారత్. మండల్ టీవీని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులతో కూడా షేర్ చేసుకోండి.